రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇంత భయమని మేము అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వానికి భిన్నంగా మేము పారదర్శకంగా ఉంటాము అని చెప్పేసే విశ్వాసాన్ని ప్రజలకు కల్పించి కోటి ఆశలతో ఆకాంక్షలతో మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత ప్రజాభిప్రాయం కోసం మద్యం పాలసీ మీద ఒక చిన్న ముక్క ఎక్కడో వాట్సాప్లో పెట్టేసి మీ అభిప్రాయాలు ఇవ్వండి అని ఎందుకు అడిగారు అని మేము అడుగుతున్నాం. ఎందుకు ఎక్సైజ్ శాఖ మంత్రి గారు మాలాంటి వాళ్ళందరినీ లేదు ప్రెస్కి పబ్లిక్గా ఒక ప్రకటన ఇచ్చి మీ అభిప్రాయాలు ఇవ్వండి అని చెప్పేసి అడగచ్చు కదా. మేము అభిప్రాయ సేకరణ చేశామని చెప్పేసి రేపు ఏదైనా వివాదం వస్తే చెప్పుకోవడానికి టెక్నికల్గా మీరు అభిప్రాయాలను కోరి ఈరోజు అభిప్రాయాలను నిరాకరించే వైఖరిని తీసుకుంటున్నారనేది మేము ఎలిగేషన్ చేస్తున్నాం. మీరు కాదని చెప్పేసి రుజువు చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాం. రెండవది, మీరు సర్వే చేయండి. మీరు గతంలో డోక్రా గ్రూపుల ద్వారా, మీరు వాలంటీర్స్ ద్వారా, లేకపోతే మీ తెలుగుదేశం కార్యకర్తల ద్వారా సర్వే చేయించి 30,000 అంటున్నారు. ఈరోజు సర్వే